నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర విద్యాశాఖ. నీట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో 7 సభ్యులతో కమిటీని నియమించింది. కమిటీ చైర్మన్ గా ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ రణదీప్ గులేరియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ విజయరావు, మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ కె రామమూర్తి, కర్మయోగి భారత్ సహ వ్యవస్థాపకుడు పంకజ్ బన్సల్, ఢిల్లీ ఐఐటి అధ్యాపకుడు ఆదిత్య మిట్టల్, కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ ను నియమించారు. నీట్ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా, నిష్పాక్షపాతంగా ఉండేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షల నిర్వహణ విధానంలో సంస్కరణలు, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ లో పురోగతి, జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరుపై ఈ కమిటీ తగిన సిఫార్సులు ఇవ్వనుంది. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని ఆదేశించింది కేంద్ర విద్యాశాఖ. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది కేంద్ర విద్యాశాఖ. నీట్ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సంస్కరణల ప్రక్రియలో ఉన్నత స్థాయి కమిటీలో ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉండబోతున్నారు? వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులంతా ఈ కమిటీలో ఉండబోతున్నారు. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ దీనికి నాయకత్వం వహిస్తారు. అదేవిధంగా ఎయిమ్స్ మాజీ డైరెక్టర్గా ఉన్నటువంటి రణదీప్ గులేరియా, ప్రొఫెసర్స్, అదేవిధంగా స్టూడెంట్స్, డీన్స్ చెందినటువంటి ఐఐటి కాన్పూర్ చెందినటువంటి ప్రొఫెసర్, వీళ్ళంతా కూడా ఈ కమిటీలో ఉన్నారు. ప్రధానంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి కారణము జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ముఖ్యమైనటువంటి అర్హతా పరీక్షలను, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అది నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా పగడ్బందీగా ప్రతిభా సామర్థ్యాలు కలిగినటువంటి వారికి ఎంపికయ్యే విధంగా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వచ్చినటువంటి వివాదాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఈ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఎగ్జామ్స్ను కూడా తిరిగి నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా మే 4వ తేదీన జాతీయ స్థాయిలో నీట్ ఎగ్జామ్ను నిర్వహించింది. దానికి సంబంధించి కొంతమేరకు 1500 మంది రాసినటువంటి అభ్యర్థులకు గ్రేస్ మార్క్స్ని ఇవ్వటం, అదేవిధంగా కొంతమేరకు అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపణలు రావడంతో తిరిగి వారికి మాత్రం ఎగ్జామ్స్ను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గత బుధవారం ఇంతకుముందు యూజీసీ నెట్ ఎగ్జామ్ జరిగింది. అంతా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదేవిధంగా ఫెలోషిప్స్, జూనియర్ ఫెలోషిప్స్ను నియామకం చేసే ఈ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది జాతీయ స్థాయిలో హాజరయ్యారు. ఈ ఎగ్జామ్ను కూడా గత బుధవారం నిర్వహించిన ఎగ్జామ్ వెంటనే మరుసటి రోజే గురువారం నాడే ఆ ఎగ్జామ్ను కూడా రద్దు చేస్తున్నట్టుగా కేంద్ర విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. ప్రధానంగా దీనికి కారణం డార్కెస్ట్ ఇంటర్నెట్లో, అంటే కేవలం ఒక స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ఉన్నటువంటి వారు ఆ యొక్క ఎగ్జామినేషన్ నిర్వహించినటువంటి ప్రశ్న చెందినటువంటి ప్రశ్నలు అక్కడ నెట్లో ఉన్నాయి. దాన్ని గమనించి సైబర్ నెట్, హోమ్ మినిస్ట్రీ చెందినటువంటి సైబర్ నెట్ యూజీసీ చైర్మన్కు ఈ సమాచారాన్ని అందజేయడంతో వెంటనే కేంద్ర విద్యాశాఖ స్పందించి ఆ ఎగ్జామ్ను కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. దాదాపు ఆ ఎగ్జామ్కు 9 లక్షల మంది విద్యార్థులు, అభ్యర్థులు హాజరయ్యారు. కాకపోతే మొదట మే 4వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్కు 24 లక్షల మంది, ఇదంతా కూడా మెడికల్ కోర్సెస్ చెందినటువంటి వైద్య విద్యా కోర్సులు చెందినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, దానికి 24 లక్షల మంది హాజరయ్యారు. దాంట్లో కొంతమేరకు కొద్ది స్పెసిఫిక్ ప్రాంతంలోనే గ్రేస్ మార్క్స్, కొంతమంది విద్యార్థులకు సమయం సరిపోలేదని కొన్ని ఆరోపణలు రావడంతో అక్కడ ప్రత్యేకంగా మరలా ఎగ్జామ్ను నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ కమిటీ అనేక రంగాల్లో నిపుణులైనటువంటి వీరందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణ నేతృత్వంలో ఈ కమిటీ 2 నెలల్లో విద్యాశాఖకు రికమెండేషన్స్, సిఫార్సులను అందించాలి. ఈ సిఫార్సులు ఎలా ఉంటారంటే, ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్వరూపం ఏ రకంగా ఉండాలి, దాని పనితీరు ఏ రకంగా ఉండాలి, పారదర్శకత ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా ప్రశ్నాపత్రాలను భద్రపరిచే విషయంలో అనుసరించాల్సిన విధానం ఏ రకంగా ఉండాలి, దానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏ రకంగా ఉండాలి, ఇలాంటి మరలా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రకంగా ఉండాలి అన్న అంశాన్ని చెందినటువంటి ఈ అంశాలకు సంబంధించి కొంతమేరకు సిఫార్సులు ఇవ్వాలి. ఆ సిఫార్సులను ఆధారం చేసుకుని మరలా భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు లేని, ఏమాత్రం కూడా అనుమానాలు లేని రీతిలో పారదర్శకంగా ఈ ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇలాంటి అర్హతా పరీక్షలకు సంబంధించి వచ్చినటువంటి వివాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రతిపక్షం కూడా ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దుమారం లేపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా పారదర్శకంగా ఏ రకంగా ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉండాలన్న అంశంపై సిఫార్సులను కోరింది ప్రభుత్వం. ఆ మేరకు ఈ కమిటీ 2 నెలల్లో చేసే సిఫార్సుల మేరకు తదుపరి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యొక్క స్వరూప స్వభావం ఉండబోతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా పనిచేసే విధంగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలోని 7 సభ్యులతో కూడిన ఎక్స్పర్ట్స్ కమిటీని కూడా నియమించింది. దీనికి ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ నేతృత్వం వహించబోతున్నారు.